Good morning to all my viewers here. నేను ఇక్కడ ఉన్నాను మన వైజాగ్. This is on the RK Beach Road and I have a couple of people who would love to speak on what Vizag is and what Vizag has given them. So here we have Ramesh Kumar, a professional athlete and a freelance IT professional who is going to speak on how many years he's been Vizag and what Vizag has given him. Here we go, Ramesh Kumar. Hi everyone, good morning. The Vizag city of destiny and the people of Vizag are very adjustment and great understanding level people, and past 15 years I have been living in Vizag, and RK Beach is a very famous. The number of walkers come and do the regular exercise here, and మనకి కోహ్లీ గారి సిటీ ఆఫ్ డెస్టినీ అని ఒకసారి ట్విట్టర్ లో డిస్క్రైబ్ చేశారు. అండ్ హియర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 45 kilometers beach seaway is there, and number of temples are number of sceneries. Vizag has many diversity cities. It is a great natural city, and it politicians డెవలప్ చేయాలని ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే autonomous institutions కానీ like companies like steel plant, HPCL, NTPC, number of ఎవరు రికమెండ్ చేసి తీసుకురాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటూ పోతే మనకి నెంబర్ ఆఫ్ టెంపుల్స్, ఎగ్జాంపుల్ సింహాచలం దేవస్థానం ఎప్పటి నుంచో 1300 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రస్థానం చేసి తీసుకొచ్చారు అశోక్ గజపతిరాజు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అలాగే వైజాగ్ సిటీ ఇట్స్ లైక్ యూరోపియన్ కంట్రీస్ లాగా ఉంటుంది. డచ్ అడ్మినిస్ట్రేషన్ లో నెంబర్ ఆఫ్ ఓల్డ్ సిటీలో చూసుకుంటే ఇప్పటికీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటూ పోతే సెయింట్ అలోయసియస్ స్కూల్ 170 years ఓల్డ్ స్కూల్ ఉంది. అలాగే వైజాగ్కి లాట్ ఆఫ్ హిస్టరీ కూడా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే వైజాగ్ ఈజ్ సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నియర్ బై మనకి భీమిలి అరౌండ్ 25 kilometers డిస్టెన్స్లో వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ చేస్తే భీమిలి వరకు వెరీ వండర్ఫుల్ సీనరీస్ ఉన్నాయి. అలాగే ఋషికొండ కూడా వెరీ ఫేమస్ బీచ్. ఈ మధ్యకాలంలో దాన్ని డెస్ట్రాయ్ చేస్తారు. లేకపోతే ఫ్యామిలీతో వెళ్తే ఒక న్యాచురల్ సీనరీస్కి మనం వెళ్ళిన అట్మాస్ఫియర్ ఉండేది. సో గీతం యూనివర్సిటీ అలాగే ఇట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్స్. అలా 25 kilometers వరకు ద పీపుల్ కెన్ ఎంజాయ్ లాట్ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ చేస్తే. అలాగే మనకి ఋషికొండకి మధ్యలో నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. లైక్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు గ్రేట్ టెంపుల్ బిల్డ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ మన మౌంటైన్స్ చూసుకుంటూ పోతే మౌంటైన్స్ ఎక్కితే మన శివాలయం టెంపుల్స్ కానీ నెంబర్ ఆఫ్ సీనరీస్ ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో. అలాగే కంబాలకొండ నేషనల్ జువాలజికల్ పార్క్ ఒకటి ఉంది. ఇలా సిటీ గురించి చెప్పుకుంటూ పోతే పీపుల్ కెన్ ఎంజాయ్ లాట్ హియర్. Thank you, Mr. Shivakumar. Thank you so much for being with us today.